ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఇప్పటికీ 5 మాటలు మీరు వినడానికి, దాన్ని మనమందరము కలిసి ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు 6వ మాటను మనము ధ్యానం చేద్దాం. 6వ మాట, మీ దగ్గర ఉన్న బైబిల్స్ నాతో కలిసి తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై ఎక్కిన తరువాత 5 మాటలను చెప్పి ముగించి ఈ 6వ మాటను పలుకుతూ ఉన్నప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీతోటి ఆయన పలుకరు. ఏమనంటే సమాప్తమైనది. ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి ముగించేశారు. ఏంటి ఆయన సమాప్తం చేసింది అని గనక మనము ఆలోచన చేస్తే, ఆయన తన విమోచన పని ఏదైతే ఉందో, రిడెంప్టివ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. దేవుడు కృపా మహదేశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, విమోచన కలుగుచున్నది. ఆయన కాచిన రక్తం వలన విమోచన మనకు కలుగుతూ ఉన్నట్లుగా చూస్తాం. మరింత దాని గురించి ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. అతను విమోచన పనిని కంప్లీట్ చేసి ఎవరైతే విమోచన పొందాలో వారు సంపూర్ణముగా విమోచింపబడేలాగా చేసేసాడు. సదాకాలము సంపూర్ణులుగా వారిని చేసినట్లుగా చూస్తాం. ఆయన చాలా సూటిగా చెప్తా ఉన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయింది. ఏ కంప్లీట్ అయిపోయింది? విమోచన. ఎవరికైతే పాపులకు పాపము నుంచి విమోచన కావాలో ఆ విమోచన క్రయధనం ఆయనే అర్పించేస్తూ ఉన్నాడు కదా. తన ప్రాణమును, తన రక్తమును విమోచనకు క్రయధనముగా అర్పిస్తూ ఉన్నాడు కనుక ఇట్ ఈస్ కంప్లీట్ అని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రాణము మనకి విమోచన ఇస్తుంది, ఆయన రక్తము మనకి విమోచన ఇస్తూ ఉంది. ఆయన మహాకృపదైశ్వర్యము వలన మనల్ని విమోచించటానికి క్రీస్తు రక్తము వలన మనల్ని కూడా విమోచించాడు. అయితే ఈ మాట వింటున్నా నిన్ను ఒక ప్రశ్న వేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాట వింటున్నా మీ అందరితోటి ఒక ప్రశ్న నేను సంధించాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే, నీవు విమోచించబడ్డావా? యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు విమోచించబడ్డావా? యేసుక్రీస్తు రక్తములో నీ వస్త్రములను ఉదుక్కున్నావా? యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు రక్షింపబడ్డావా? యేసుక్రీస్తు శిలువ మ్రాను మీదకి ఎక్కి 6వ మాటగా సమాప్తమైనదని చెప్పాడు. ఏం సమాప్తమైనదంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన ఈ యొక్క రిడెంప్టివ్ వర్క్ అంటే విమోచనకరమైన పని కంప్లీట్ చేసేసాడు. ఆయన ఆ కంప్లీట్ ఆయన పని అయిపోయింది. ఇక మిగిలినది నీ పని, నా పని. ఆయన విమోచించడానికి ఆయన రక్తంని కార్చేసి దాన్ని ఒక క్రయధనముగా పెట్టి ఆ రక్తంలో ప్రోక్షింపబడిన వారందరూ కూడా విమోచించబడతారంటే ఆ పని మీ చేతుల్లోనే, నా చేతుల్లోనే ఉంది. ఇంకా ఆయన రక్తంలో నువ్వు కడగబడకపోతే, ఇదిగో ఈ మాట నీకు సెలవిస్తూ ఉన్నాను, ఆయన సమస్తాన్ని సమాప్తము చేసి మనలను సంపూర్ణులుగా, సదాకాలము సంపూర్ణులుగా ఉండడానికి ఆయన నిశ్చయించుకున్నట్లుగా మనం చూస్తాం. ఎంత చక్కని మాట. ఒకే ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణలుగా చేశాడు. ఆ కాలంలో అనేక మంది గొర్రెల రక్తమును, మేకల రక్తమును, ఎడ్ల రక్తమును వారి యొక్క పాపములను కవర్ చేసుకోవడానికి ఇస్తే, ఆయన ఒకే ఒక అర్పణ, తన ప్రాణాన్ని అర్పించి మనలందరినీ కూడా సదాకాలం అస్తమానం వెళ్ళి గొర్రెలను అర్పించక్కర్లేదు, అస్తమానం వెళ్ళి మేకలను అర్పించక్కర్లేదు, అస్తమానం వెళ్ళి మన ఎడ్లను వధించవలసిన అవసరం లేకుండా ఒక్కసారి ఆయన వదైపోయి మనల్ని విమోచించుకున్నాడు. మనము పాపములో పట్టబడి ఉండగా, పాప బంధకాలలో ఉండగా మనం విలువ పెట్టబడి కొన్నాము. ఆయన రక్తమును విలువగా, వెలగా, క్రయధనముగా మన కొరకు అర్పించాడు. మనము విమోచన పనిలో మనము
చేర్చబడి ఉన్నాను. ఆయన విమోచించడానికి వచ్చాడు, ఆ పనిని సమాప్తమైనదని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే రెండవది, పాపములకు పరిహారమును సమాప్తం చేశాడు. పాపముల విషయమై ఆయన చనిపోయి దాన్ని కంప్లీట్ చేశాడు. మనము పేతురు రాసిన మొదటి పత్రికలో గనక మనం చూస్తే ఒకసారి ఆ మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంటుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పాపములకు పరిహారముగా ఆయన మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇక్కడ చూడండి ఎంత సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లేఖన భాగం ఎంత స్పష్టంగా చెప్తుందో. సమాప్తమైపోయింది, పాపములకు పరిహారము ఇవ్వబడింది. మనమందరము పాపం విషయమై చనిపోయాం. అయితే నీతి విషయమే జీవించడానికి, మనమందరం మరలా నీతిగా జీవించడానికి, నీతి విషయమే సజీవులుగా ఉండడానికి ఆయన మ్రాను మీద మన పాపములను మోసుకున్నాడు. ప్రతి దెబ్బ ఆయన పొందింది మన పాపముల నిమిత్తమే. ఆయన ప్రతి గాయము మనకు స్వస్థతనివ్వడానికే. మన మనస్సు అస్వస్థత గురైపోయినప్పుడు, మన పాపముల చేత ఆత్మంతా కూడా కలుషితం అయిపోయినప్పుడు, అది జబ్బు పడేదైపోయినప్పుడు దేవుడు తన ప్రేమను మన మీద చూపిస్తూ ఉన్నాడు. మన పాపములన్నిటికీ ఆయన పరిహారం చేసేసాడు. మన పాపములన్నిటిని ఒక్కమారే దేవుని ఎదుటకు ఆయనే తన రక్తమును ప్రోక్షించి మన పక్షంగా ఆయన బలిని అర్పించేశాడు. ఒక్కమారే ఆయన రక్తము ద్వారా ఆయన మొత్తమంతటిని సెటిల్ చేసేసాడు. ఎప్పటి నుంచో పాపభారం మోస్తున్న సమస్త మానవాళి కొరకు ఆయనే ఒక గొర్రె పిల్లగా వచ్చి సమస్తమైన పాపములను ఆయన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళి ఒకమారే ఆయన మనందరి కొరకు ప్రాణ త్యాగం చేసి ఆ ఒక్కసారితోటే సెటిల్మెంట్ అయిపోయింది. అస్తమానం మనము మన పాపాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకమారే మన పాపములన్నిటినీ ఆయన పరిహారం చేసి అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇక పాప పరిహారపు పత్రాలు మీకు అవసరం లేదు. పాప పరిహారపు బలులు మీకు అర్పణ లేదు. పాప పరిహారమునకే అవేమీ చేకరలేదు. ఇప్పుడు పాప పరిహార నిమిత్తము నా రక్తము చాలు. నా రక్తాన్ని దారబోసేసాను కనుక ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు నేను పొందిన గాయాలన్నీ కూడా మీకు స్వస్థతనిస్తూ ఉన్నాయి. అయితే అనేక సార్లు ఏం చేస్తామంటే మనం పాపములు చేసి పరిహారమును సరిగా చెల్లించాం. అనేకులు తప్పులు చేసినప్పుడు దేవుడు ఏదో రీతిగా క్షమించేస్తాడు అని చెప్పేసి కానుకలు వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా మనకి. ఆ టెంపుల్స్లో ఎక్కువ ధనం వేయడానికి కారణం ఏంటంటే ఏదో పొరపాటు చేసేసాం, అయ్య బాబు దేవుడు క్షమించాలి కనుక ఈ కానుక వేసేస్తే బాగుంటుందని. కానుక పాపానికి పరిహారం కాదు. కొంతమంది పిల్లల్ని దేవుడికి సమర్పించేసుకుందాం, మనం చేసిన పాపాలన్నింటికి దేవుడికి క్షమించేస్తాడని. పిల్లల్ని దేవుడికి ఇవ్వడం పాప క్షమాపణ కాదు. గొర్రెలు ఇద్దాం, మేకలు ఇద్దాం, ఒంటెలు ఇద్దాం, ఇవన్నీ కూడా కాదు. ఒకసారి దావీదు మహారాజు పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఆయన దాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఒక కీర్తన రాస్తాడు. మీకు అందరికీ తెలుసు, దావీదు రాసిన కీర్తనలు 51వ కీర్తన. మీరు ఒకసారి ఆ 51వ కీర్తన చూసినట్లయితే ఆ 51వ కీర్తన రాయడానికి కారణం ఏంటంటే బెత్షెబా దగ్గరికి వెళ్ళి ఆమెతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రాప్తి వచ్చిన తర్వాత ఇది పాపము అని చెప్పిన తర్వాత ఆయన రాస్తా ఉంటాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన పశ్చాత్తాపం కోరితే 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పింతును. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము ఈ 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవులకు పరిహారము ఏంటి అంటే ఆయన రక్తమే. ఆయన రక్తమే పాపములకు పరిహారముగా ఉన్నది. ఒకవేళ ఆయన బలులు కోరితే దావీదు అనేకమైన బలులు అర్పించేవాడు. ఆయన ఒకవేళ పశువులను అడిగితే, గొర్రెలను అడిగితే, మేకలను అడిగితే, ఎడ్లను అడిగితే ఎన్ని కావాలంటే ఎంత రక్తం కావాలంటే అంత రక్తాన్ని కట్ చేసి పోసేసేవాడు. కానీ దేవుడు బలిని కోరినవాడు కాదు. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. పాపములకు పరిహారము యేసు రక్తమే. ఆ రక్తము మనలో ఎలా పనిచేస్తుంది? మన పాపములకు పరిహారం అంటే విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపం కలిగి ఆయన ఎదుట నిలిస్తే ఆ విరిగి నలిగిన మనస్సును దేవుడు సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా,
ఇదిగో ఈ సమయంలో మీరు పాపములో కనుక ఉంటే మీ పాపములకు పరిహారము యేసు రక్తమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విమోచిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మిమ్మల్ని విడుదల చేస్తూ ఉంటుంది. పాపములకు పరిహారము ఆయన రక్తమే గనక ఆయన రక్తమును దారబోసి చివరి రక్త బొట్టును కూడా దారబోసి సమాప్తమైనది అని చెప్పి తన ప్రాణము విడిచినట్లుగా చూస్తాం. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, పాపములకు పరిహారమును ఆయన చేశాడు గనక సమాప్తమైనది అని చెప్పి తన ప్రాణమును ఆయన విడిచిపెట్టాడు. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? విమోచన పని సమాప్తమైనది, పాపములకు పరిహారము సమాప్తమైనది, అలాగే దేవుని ప్రణాళిక సమాప్తమైనది, దేవుని సంకల్పము నెరవేరినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చూస్తే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంటుంది, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత చిలువ వేయించి చంపిరి. రాస్తా ఉన్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన సిలువలో చావడం ద్వారా నెరవేర్చాడని. దేవునికి ఒక ప్లాన్ ఉంది. మనుషులను రక్షించడానికి ఆయన ఒక ప్లాన్ రెడీ చేశాడు. ఒక సంకల్పాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన భవిష్యత్తు జ్ఞానముతో దాన్ని డిజైన్ చేశాడు. యేసుక్రీస్తు వచ్చి యాస్టీస్గా ఏదైతే ఉన్నాయో ప్రతిదాన్ని కంప్లీట్ చేసుకుంటా వచ్చేసాడు. ప్రతిదాన్ని యాస్టీస్గా ఎగ్జిక్యూట్ చేసేసాడు. ఏదైతే ప్లాన్ ఉందో ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో ప్లాన్ అంతా కూడా కంప్లీట్ చేశాడు. దేవునికి ఉన్న ప్లాన్ ఏదైతే ఈ మనుషుల్ని ఈ రీతిగా రక్షించాలి, పాపం నుంచి ఈ రీతిగా బయటపడేయాలి, వీళ్ళని నాతో పాటు ఉంచుకోవాలి అని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ అంతా కూడా నెరవేరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత చక్కని దేవుడు అండి మన దేవుడు, ఎంత చక్కని గొప్పవాడు మన దేవుడు. ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆల్రెడీ చదువుకున్న 1వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే, దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఇట్స్ ఎ ప్లాన్. ఒక ప్లాన్ వేసుకున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుని ప్రణాళికను యేసుక్రీస్తు తన జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏదైతే రక్షణను పంపించాలి, ప్రతి ఒక్కరికి అందరూ కూడా రక్షణ పొంది పరలోకం చేరాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ అంతటినీ కూడా యేసుక్రీస్తు చక్కగా నెరవేర్చి సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదేనా నీ మాటలు వింటున్న నీకు ఒక మాట, నీ ఏడలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీకు తెలుసా? నీ ఎడలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అయితే ఆ ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుందో తెలుసా? నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి అప్పగిస్తే. దేవునికి నీ ఎడలో ఉన్న చిత్తము, దేవునికి నీ ఎడలో ఉన్న సంకల్పం, దేవునికి నీ ఎడలో ఉన్న ఈ యొక్క ప్లాన్ అంతా కూడా నీ జీవితంలో నెరవేరాలంటే, దేవుడు అనుకున్నట్లుగానే నీ జీవితం ఉండాలంటే, దేవుని ప్రణాళికను సమాప్తం చేసిన వాని చేతిలో నీ యొక్క జీవితం ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని ప్లాన్ అంతటిని కూడా సమాప్తం చేశాడు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగిస్తే, దేవుడు ఏదైతే ప్లాన్ నీ ఎడల కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా నీవు సాధించగలుగుతావు. యేసుక్రీస్తు సమస్తమును సమాప్తము చేశాడు. యేసుక్రీస్తు సమస్తమైన వాటిని సంపూర్ణము చేసి అప్పుడు తన ప్రాణం వదిలాడు. కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్లాన్ చక్కగా నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో దేవుడు ఏ ప్లాన్ ఇస్తాడు, ఎలా నీ జీవితం ముందుకు వెళ్ళాలని దేవుడు తలంచుతున్నాడు, అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే నీ జీవితాన్ని తీసుకెళ్లి యేసయ్య పాదాల దగ్గర పెడితే ఆయన దేవుని ప్రణాళికను, దేవుని సంకల్పం, భవిష్యత్తులో జరగవలసిన వాటన్నిటిని కూడా చక్కగా నెరవేర్చి సిలువలో సమాప్తమైనదని చెప్పిన వాడు కనుక ఆయన చేతుల్లో మన జీవితం పెడితే, ఆయన చేతుల్లో నీ జీవితం పెడితే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఆయన తండ్రి అయిన దేవుడు ప్రణాళికను రచిస్తే యేసుక్రీస్తు ఆ ప్రణాళిక అంతటిని కూడా సమాప్తం చేశాడు. తండ్రి అయిన దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉండి ఒక ప్లాన్ వేసాడు నీ జీవితం గురించి. అది నెరవేర్చబడాలంటే నీ ఇష్టం కుదరదు, నువ్వు అనుకున్నట్లుగా వెళ్తే కుదరదు. అదంతా కూడా ఎవరైతే నెరవేర్చగలరో వారి దగ్గరికి వస్తే నెరవేరుతుంది. యేసుక్రీస్తు సమాప్తం చేయగలిగాడు. యేసుక్రీస్తు టాస్క్ కంప్లీట్ చేయగలిగాడు.
నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నది సాధించడానికి, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి యేసే సమర్థుడు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినవాడు, సమాప్తం చేయగలిగిన వాడు యేసుక్రీస్తే గనక ఏదైతే వాగ్దానం నీకు ఇచ్చాడో దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక జీవితాన్ని ఆయన దగ్గర పెట్టండి. జీవితాన్ని ఆయన దగ్గర పెట్టి, ఇదేవా నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, నా ఎడల నీ చిత్తం ఏంటి అని అడిగి తెలుసుకుని నీ జీవితాన్ని యేసు దగ్గరికి పెట్టగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. సమస్తమైన సమాధానముతోటి నిన్ను నడిపించుకుంటూ వెళ్తాడు. నిన్ను సదాకాలము సంపూర్ణలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన మరణించింది నీ కోసమే, ఆయన మరణించింది నా కోసమే. ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చాడు. కనుక మన జీవితాలు ఆయన చేతుల్లో పెడదాం. ఆయన చేతుల్లో పెట్టి సమస్తమైన వాటిని సంపూర్ణముగా సదాకాలము సంపూర్ణంగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించింది. ఆమేన్.